దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 23వ తేదీ ఏప్రిల్ మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం. రండి భోజనము చేయుడి, రండి భోజనం చేయుడి. ఎంత మంచి వాగ్దానం కదా. యోహాను సువార్త 21వ అధ్యాయము 12వ వచనం, పూర్తి వచనము. చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవు ఎవడువని శిష్యులలో ఎవడును ఆయనను అడుగా తెగింపలేదు. ఇది వచనము. అయితే ఒకసారి ఇంగ్లీష్లో ఏముంది? న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, జాన్ చాప్టర్ 21 verses 12. నౌ కమ్ అండ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. సమ్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ అంటే ఆ యొక్క ఫాస్టింగ్ అంటే ఉపవాసము, దాన్ని కట్ చేయడమే, బ్రేక్ చేయడమే. కనుక అది తెల్లవారుజామున కనుక బ్రేక్ఫాస్ట్ అని రాశారు. Jesus said, none of the disciples dared to ask him, who are you? ఎవరు నీవు అని అడగడానికి, ఎందుకంటే వాళ్ళు అక్కడ యోహాన్ చెప్తాడు యేసు ప్రభు అని, ఇంకా వారు భయపడుతున్నారు. They knew it was the Lord. వారికి తెలిసి ఉంది యేసుక్రీస్తు ప్రభుల వారని. అయితే ఇక్కడ ఎందుకు రండి భోజనం చేయండి అని యేసు ప్రభు పిలుస్తున్నాడు? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము మనందరికీ తెలుసు కదా. నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడు భోజనము చేదుము. ఇది ఒక ఇన్విటేషన్ టు ద ఫెలోషిప్. అంటే చాలాసార్లు నేను విన్నాను నా జీవితంలో, వారితో కూర్చొని తినేదేంటి, వారింట్లో నేను చేయి కడగను, వారింటికి పోయేదేంటి. నీ పగవాడు ఆకలి కొనిన ఎడల వాడికి భోజనము పెట్టుము. నిజంగా భోజనము అనేది గొప్ప కార్యమైతే కలిసి తినడం అనేది ఇంకా గొప్ప కార్యం. నిజంగా కలిసి తినగలుగుతున్నామా? కలిసి ఉండగలుగుతున్నామా? అంటే ఇది ఒక రిలేషన్షిప్కి సూచన కదా. వాళ్ళు రాస్తూ ఇన్విటేషన్ టు ఫెలోషిప్ అంటే కమ్ అండ్ హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్. ఎవరు తనని అమ్మివేశారో, దప్పిగొనుచున్నారన్నప్పుడు నీళ్ళు ఇవ్వలేదో వాళ్ళతో కలిసి భోజనం చేద్దాం రండి అంటున్నాడే. అంటే ద ఇంటిమేట్ ఫెలోషిప్ అంటే నీకు ఆయనతో ఉండే వ్యక్తిత్వ సంబంధం ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? కలిసి భోజనం చేసేటప్పుడు. ఎప్పుడు కూడా ఒక నిబంధన కావచ్చు, ఒక మ్యారేజ్కి కావచ్చు, కలిసి భోజనం చేయటం అనేది ఒక సంబంధము కట్టబడ్డానికి సూచన. అంటే ద పర్సనల్ రిలేషన్షిప్ కోసము. ఇంకా చెప్పాలి అంటే వారు యేసు ప్రభువుని గుర్తించారు కనుక వారు చేసిన అన్యాయాన్ని ఆయన ఎంత మాత్రము కూడా లక్ష్య పెట్టకుండా ఫిజికల్ అండ్ స్పిరిచువల్ నీడ్స్ని ఆయన తీర్చేవాడు కనుక అక్కడ ఏమి జరిగింది అంటే తిరిగి వారితో కలిసి ఆయన భోజనము చేయగలుగుతున్నాడు. ఇంకా చెప్పాలి అంటే ఏ పేతురు అయితే నేను ఎరుగను అని ముమ్మారు బొంకి ఉన్నాడో అక్కడ వారి యొక్క అబద్ధాలని కానీ వారి నిర్లక్ష్యానికి కానీ గుర్తుపట్టకుండా, యోసేపు కథలో కూడా మనం చూసినప్పుడు అన్నదమ్ములతో కలిసి భోజనం చేసి గుండె పగిలి ఏడుస్తాడే. వీరే కథ నన్ను అమ్మేసింది, వీరే కథ నాకు అన్యాయం చేసింది, మీరు నాకు కీడు తలపెట్టారు కానీ అది దేవుడు ఈరోజు నాకు మేలు కొరకు సిద్ధపరిచాడు. మన జీవితంలో చాలాసార్లు గొప్పలకి పోయేవారముగా ఉన్నాము. చాలాసార్లు
విధి విధానాలకి పోయేవారంగా ఉన్నాము. కానీ ఏ రోజైతే నీ వ్యక్తిత్వానికి విలువ ఉందని, నీ వ్యక్తిత్వము గొప్ప శక్తి కలిగినదని, అది బాహ్య శక్తి కంటే అంతరంగ శక్తి ప్రాధాన్యమైనదని, దేవుడు హృదయాలు అంతరంగాలు ఎరిగిన దేవుడని, ఇక్కడ రిజరెక్షన్కి రియాలిటీ ఏంటంటే, పునరుద్ధానానికి సత్యం ఏంటంటే ఆయన ప్రత్యక్షమయ్య అంటాడు కదా, దెయ్యమునకు ఎముకలు మాంసము ఉండదు అని చెప్పి వారితో కలిసి ఆ యొక్క తింటున్నట్టు మనం చూస్తున్నాము. అంటే ప్రభునందు ప్రియులరా, కొంచెము లేఖనాల్లోనికి మనం వెళ్ళి ఈ వాక్య భాగంలోనికి వస్తే, కీర్తన 50:12 అంటాడు కదా, లోకము దాని పరిపూర్ణత నావే, నేను ఆకలి గొనినా నీతో చెప్పను, వృషభముల మాంసము నేను తిన్నునా, పొట్టేళ్ల రక్తం నేను త్రాగుతున్నా, స్తుతియాగము చేయు, మొక్కుబడులు చెల్లించు. ఏ రోజునైతే నువ్వు స్తుతియాగము చేస్తావో, నీ మొక్కుబడులు చెల్లిస్తావో, మొట్టమొదట మనం చూసినప్పుడు ఆదికాండము 18వ అధ్యాయంలో దేవుడు ముగ్గురిగా అబ్రహామునకు ప్రత్యక్షమైనప్పుడు, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించదును, దయచేసి కాళ్ళు కడుక్కుని చెట్టు కింద అలసట తెచ్చుకుని కొంచెము ఆహారం తెచ్చదను, మీ ప్రాణములను బలపరుచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చు. ఆతిథ్యం మర్చిపోవద్దు అని చెప్పి పదే పదే దేవుని వాక్యం చెబుతుంది. చూసారా, ఆతిథ్యము. కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఒక పరిసయ్యుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని భోజనానికి పిలుస్తాడు. అయితే ఆయన భోజనమునకు కూర్చుండగా అతడు భోజనమునకు ముందు స్నానము చేయలేదని చూసి ఆశ్చర్యపడినప్పుడు, అతని ఆలోచనలు ఎరిగిన యేసుక్రీస్తు ప్రభుల వారు, పరిసయ్యులైన మీరు గిన్నె పల్లెము వెలుపల శుద్ధి చేస్తారు, కానీ మీ అంతరంగము లోపటి భాగమును ఎందుకు శుద్ధి చేయట్లేదు? కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ వీరు ప్రభునందు ప్రియులరా, ఆ తెల్లవారుజామున వస్త్రాలుండవు పల్లెవారు అక్కడికక్కడ కూర్చొని తింటుంటే, అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు వారితో తింటున్నారే. ఇక్కడ మనం ఇంకా చూసినప్పుడు ఎవరితో తింటున్నారు తెలుసా? అంతా అయిపోయింది, పని అయిపోయింది, రండి మన పనులు మనం చేసుకుందాం, చేపలు పట్టుకుని బ్రతుకుదామని పేతురు అక్కడున్న వాళ్ళతో వెళ్ళిపోతున్నప్పుడు, అంటే మనము ఈ వాక్యము నేర్చుకునే ముందు లూకాసు వార్త 24:30 ఎమ్మావు గ్రామం తెలుసుకున్నాం కదా, అక్కడ వారితో కూడా భోజనమున కూర్చున్నప్పుడు రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి, ఇక్కడ కూడా రాయబడి ఉంది వారుతో కలిసి ఆయన భోజనం చేసినట్టు. అదే లూకాసు వార్త 24:41లో, ఇంకా వారు నమ్మక ఆశ్చర్యపడుచుంటుండగా మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని యేసు ప్రభు అడిగి, వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి, ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించును. ఎన్నిసార్లు క్రీస్తు యేసు ప్రభుల వారు వారితో కలిసి భోజనము చేసి, వారితో కలిసి నిద్రపోయి, వారితో కలిసి, అంటే హీస్ ప్యూర్లీ డివైన్ అండ్ అట్ ద సేమ్ టైం హ్యూమన్. అటు దైవత్వము కలిగిన వాడు, ఇటు మానవత్వము మనిషి రూపంలో ఉన్నవాడు అని తనని తాను రుజువు చేస్తూ, ఇప్పుడు ప్రస్తుతానికి మన వాక్య భావంలోనికి వస్తే, ఇక్కడ మనము ఏమి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో చూసినప్పుడు, ఈ లూకాసు వార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి చక్కటి వాక్యాలు మనకి రాయబడి ఉన్నది. తిబిరియ సముద్ర తీరమున ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలాగా? సీమోను పేతురు, దిదుమానబడిన తోమ, గలిలయలోని కానా ఊరివాడగు నతనీయేలు, జెబెదయి కుమారులు
వీళ్ళందరూ కలిపి ఇంకా ఇద్దరు చేపలు పట్టబోతున్నాను అన్నప్పుడు వారు తిరిగి వెళ్ళిపోయారు. అయితే సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచి. బైబిల్లో ఎప్పుడు కూడా చీకటి కొన్నిసార్లు చాలా భయంకరంగా ఉంటుంది. సూర్యోదయంలో యేసుక్రీస్తు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన నీతి సూర్యుడు. అక్కడ యేసు ధరిని నిలిచెను. వీరింకా సముద్రంలో ఉన్నారు. ఆయన నీ కోసం ఒడ్డున నిలిచి చూస్తున్నాడు. సముద్రములో నుండి నిన్ను దరికి చేర్చేవాడు. ఎన్ని ఆత్మీయ పాఠాలు ఇక్కడ నేర్చుకోవచ్చంటే, యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. అయితే అక్కడ అడుగుతున్నాడు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? ఆయన మొట్టమొదట కనబడినప్పుడు అదే ప్రశ్న అడిగాడు. ఇప్పుడు చివరగా కూడా అదే ప్రశ్న అడుగుతున్నాడు. ఆది కాండంలో ఏదేను తోట, ఇక్కడ గెత్సెమనే తోట. ప్రభునందు ప్రియులారా, ప్రతిదీ సార్థకం ఉంటుంది. ఆ రోజు వారు వలలు వేశారు, ఏమీ దొరకలేదు. రాత్రంతా శ్రమ పడినా ఇక్కడ కూడా ఏమీ దొరకలే. అప్పుడు ఆయన ధోని కుడి పక్కన వల వేయుడి, మీకు దొరకదు. విస్తారముగా చేపలు పడ్డాయి. వెంటనే యేసు ప్రేమించిన శిష్యుడు గుర్తుపట్టి, యేసు ప్రభు. చూసారా, మనము ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటాము. ఆ రోజున వారు మనుష్యులను పట్టు జాలరిగా చేసి చేపలు పట్టే స్థితి నుంచి బయటికి తెచ్చాడు. కానీ నా జీవితంలో జరిగింది, అయితే నా దేవుడు నన్ను పోషించాడు, నా దేవుడు నన్ను నిలబెట్టాడు. అది ఆయన చిత్తంలో ఉన్నవారు చేశారు. కానీ నేను అనుకున్న ఎవ్వరూ దగ్గరికి రాలా, కనీసం ముఖం కూడా చూడలా. పర్వాలేదు, అది నా సాక్ష్యం. అయితే ఇక్కడ యేసు ప్రేమించిన శిష్యుడు, అతడు ప్రభు సుమి అన్న వెంటనే సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున భయపట్ట వేసి సముద్రంలో దుమికెను. అంటే 200 మూరల దూరం ఉన్నా కూడా మిగిలిన శిష్యులు సముద్రము ఈదుకుంటూ వచ్చారు. కానీ పేతురుకి మళ్ళా తొందరపట్టే. ఎందుకో తెలీదు, జీవితంలో ముందొచ్చి ఏం చేశాడు? చాలాసార్లు మన జీవితంలో కాలానికి ముందు పరిగెట్టే వాళ్ళంగా ఉన్నాము. రిలాక్స్. నేను అనేక సార్లు అనుకునేది, ప్రశాంతంగా ఉన్నానా, ప్రశాంతంగా ఉన్నానా, ప్రశాంతంగా ఉన్నానా. అక్కడ ఆయన నిప్పు సిద్ధపరిచి ఉంచాడు. మీరు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండి అని వారితో చెప్పగా, సీమోను పేతురు, మళ్ళా సీమోను పేతురే ధోని ఎక్కి వలను దరికి లాగి 153 గొప్ప చేపలతో, చేపలు అంత విస్తారంగా పడినా కూడా వల పిగలలేదు. రండి భోజనం చేద్దాం అని ఆ రొట్టెను తీసుకుని వారికి పంచి, ఈ రోజున ప్రభునందు ప్రియులారా మూడవసారి ప్రత్యక్షమై అక్కడ అడుగుతాడు పేతుర్ని, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమకి అర్థం తెలియని ఈ లోకం, ప్రేమించేవాడు ఎప్పుడు ఓడిపోతాడు. ప్రేమ ఇస్తే ప్రేమ ఇవ్వడమే కానీ పుచ్చుకునేది కాదు. ప్రేమకు అర్థము తెలియని మనము నచ్చినట్లుగా ఉండాలి, మనకు నచ్చినట్లుగా ఉండాలి. శాసిస్తారు. శాసించేది ప్రేమ కాదు, ఆశించేది ప్రేమ కాదు, పాలించేది, లాలించేది ప్రేమ. ఏ రోజునైతే అగాపే ప్రేమ నువ్వు తెలుసుకుంటావో, ఆయన నీకు భోజనం పెడతాడే తప్ప పస్తు ఉంచుడు. ఆయన నిన్ను సంతోష పెడతాడే తప్ప కన్నీటితో ఉంచుడు. నా జీవితంలో నేను అడిగినవన్నీ కూడా ఆయన నాకు ఇచ్చాడు. నేను రుచి చూచి ఎరిగాను నా దేవుడు గొప్పవాడని, నా విశ్వాసం గొప్పదని. మీకు ఒక్క మాట చెప్పిన, అనేక సార్లు ఎంత కష్టపడుతున్నారే. నా జీవితంలో కష్టం అంటే ఎరుగును. కష్టపడి నేను జీతం కోసం బతకట్లేదు, ఇష్టపడి జీవితం ఎలా వెళ్తుందా అని చూస్తున్నాను. నన్ను పోషించింది దేవుడు, నాకు సమకూర్చింది దేవుడు, సమస్తము చేసింది దేవుడు. అనేక మందికి భోజనం పెట్టేవాడిగా యేసుక్రీస్తుగా నువ్వు ఉండాలి అంటే నీవు కష్టపడాల్సిన పని లేదు.
నీవు దీవించాలి, నీవు క్షమించాలి, నీవు పంచిపెట్టేవాడిగా ఉండాలి, అనేక మందికి ప్రేమను పంచేవాడిగా ఉండాలి. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు. నిశ్చయముగా దావీదు బల్ల యొద్దనైనా మెఫీబోషెతుకి ఆహారం పెట్టాడే. అయా, నీతిమంతుడు ఏ విధంగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలెను. ఈ రోజున మా జీవితంలో వారు అక్కడ సముద్రపొడ్డున తింటున్నారు, ఎక్కడ తింటున్నారు అనేది ముఖ్యం కాదు, ఎవరితో సహవాసం చేస్తున్నారు. మా జీవితాల్లోనైనా ఇటువంటి సహవాసం మేము కలిగి ఉన్నామా? ఇటువంటి కృప మేము కలిగి ఉన్నామా? కలిసి ఎదుటివాడితో భోజనము చేయగలుగుతున్నామా? అటువంటి ధన్యత మాకు ఇచ్చినది. వారు అనుదినము కూడుచు రొట్టె విరుచుచు, అవును తండ్రి, అటువంటి భాగ్యం మాకు ఇవ్వమని, నీవు వచ్చి మాతో భోజనము చేయమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును.